హాయ్ వెల్కమ్ అందరికీ వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనము ఫస్ట్ చాప్టర్ ఆఫ్ 10th క్లాస్ పాలిటీ చూద్దాం అనమాట. సో ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే పవర్ షేరింగ్. సో రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక మంచి సూచన ఏంటంటే వెరీ క్లియర్ పవర్ షేరింగ్, అధికారాలు పదవులు ఏ విధంగా క్లియర్గా పంచుకున్నారు అనేది మనము తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ పవర్ షేరింగ్ విషయంకి వచ్చేటప్పటికి ఏ విధంగా పవర్ షేరింగ్ ఉంది, మరి ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్మూత్గా ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క డిజైన్ సరిగ్గా లేదా పరిపాలన వ్యవస్థ డిజైన్ సరిగ్గా ఉందనడానికి రుజువులు ఏంటంటే ఒక మంచి లెజిస్లేచర్ అంటే చట్టాలు తయారు చేసేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ అంటే ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఈ మూడు వర్గాల మధ్యలో ఏ విధంగా పదవులు డివైడ్ చేయబడి ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆ కంట్రీ పరిపాలించబడుతుంది. సో ఆ పరిపాలన వ్యవస్థని ప్రజలు ఏ విధంగా అంగీకరించారు, ఏ విధమైన ఒక పరిపాలన వ్యవస్థని అడాప్ట్ చేసుకున్నారు, అలవర్చుకున్నారు, దానివల్ల ప్రజల జీవితాల్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉంది ఏంటి అనేది మనము క్లియర్గా తెలుసుకుంటాం అన్నమాట. సో పవర్ షేరింగ్ విషయంకి వచ్చేటప్పటికి మీకు ఎగ్జాక్ట్గా మనము ఈ చాప్టర్లో డీల్ చేసేటప్పుడు బెల్జియం అండ్ శ్రీలంక రెండు కేస్ స్టడీస్ని తీసుకుంటాం అనమాట. సో ఈ రెండిట్లో ఉన్న పరిస్థితుల ప్రకారము వాళ్ళు ఏ విధమైన పవర్ షేరింగ్ విధానాన్ని పాటించారు, రెండిటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళు పాటించిన ఒక పవర్ షేరింగ్ విధానాన్ని, పదవులు అధికారాలు పంచుకున్న విధానం ఆ పర్టికులర్ దేశం యొక్క శాంతి భద్రతల మీద, ప్రజల జీవితాల మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించింది అనేది మనము తెలుసుకుంటాం అనమాట. సో బెల్జియం గురించి చూద్దాం. ఫస్ట్ బెల్జియం గురించి చూసే ముందు మీకు బెల్జియం మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం లేదు, ఏ విధమైన డైవర్సిటీ ఉందో చూద్దాం అనమాట, భిన్నత్వం. సో ఎప్పుడైతే ఈ ఎల్లో రీజియన్ ఉంది కదా, ఈ ఎల్లో రీజియన్లో అంతా ఫ్లెమిష్ పీపుల్ అంటే డచ్ స్పీకింగ్ పీపుల్, డచ్ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట. ఆ తర్వాత ఈ రెడ్ ఏరియా అంతా ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్, వాలోన్స్. ఆ తర్వాత ఇక్కడ జర్మన్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. బ్రసెల్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. సో ఈ క్యాపిటల్ రీజియన్లో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వీళ్ళకి ఇంత భిన్నత్వం ఉంది, వీళ్ళ యొక్క పవర్ షేరింగ్ విధానము ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఫస్ట్ ఎథనిసిటీ అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక సమాజం ఉంటుంది, ఒక సమాజం యొక్క కల్చరు ఎప్పుడైతే కామన్ కల్చర్ ఉందంటే సేమ్ సంస్కృతి ఉందో, లేదా సేమ్ భాష మాట్లాడతారు, లేదా వాళ్ళ పితరులు సేమ్ అని భావిస్తారు, వాళ్ళందరూ ఒకే లీనియన్సీ అంటే ఒకే పితరులందరూ వాళ్ళకు ఒకటే ఉన్నారని భావిస్తారు, వాళ్ళందరూ ఒక ఎథనిసిటీ అనమాట. బేసికల్లీ ఒకటే కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు. సో ఏ విధమైన ఎథనిసిటీ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ చూసాం కదా, ఏ విధమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనము డైరెక్ట్గా బెల్జియంని కొంచెం అబ్జర్వ్ చేద్దాము. అంటే ఇప్పుడు బెల్జియం యూరోప్లో ఒక కంట్రీ, ఆ తర్వాత వాటి బార్డర్స్, బెల్జియం యొక్క బార్డర్స్ ఏంటేంటి అని చూస్తే ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, లగ్జంబర్గ్ అనమాట. వీటి పాపులేషన్ 1 crore కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కాంపోజిషన్ ఎట్లా ఉందంటే చూద్దాం. ఇందాక మ్యాప్ చూపించా కదా, అది గుర్తుపెట్టుకోండి. ఫ్లెమిష్ రీజియన్లో 59% ఆఫ్ పీపుల్ ఇన్ ఫ్లెమిష్ రీజియన్ అంటే డచ్ భాష మాట్లాడే వాళ్ళు 59% పీపుల్ ఉన్నారు. తర్వాత 40% పీపుల్ వాలోనియా రీజియన్ అంటే ఫ్రెంచ్ భాష మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత మిగిలిన 1% పీపుల్ ఏంటంటే జర్మన్ భాష మాట్లాడతారు. ఇది జనరల్ కాంపోజిషన్ కంట్రీ అంతా. ఆ తర్వాత క్యాపిటల్ రీజియన్కి వచ్చేటప్పటికి అంటే బ్రసెల్స్ సిటీలో ఎట్లా ఉందంటే 80% పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడతారు, 20% పీపుల్ డచ్ మాట్లాడతారు. సో ఇప్పుడు ఏ విధమైన భిన్నత్వం ఉంది, ఎంత రీజియన్లో వీళ్ళు పాపులేషన్ ఎగ్జిస్ట్ అవుతున్నారో ఈ పాటికి మనకు అర్థమై ఉండాలి. సో ఇప్పుడు అక్కడ ఉన్న డైనమిక్స్ చూద్దాము. సో ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఆర్ మైనారిటీ అంటే తక్కువ జనాభాలో ఉన్నారు డచ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కానీ ఈ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేటివ్లీ డచ్ స్పీకింగ్ పీపుల్ కంటే రిచ్ అండ్ పవర్ఫుల్ అనమాట, బాగా ధనవంతులు అండ్ బాగా పవర్ఫుల్ పీపుల్ అనమాట. సో ఈ విషయాన్ని బట్టి డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ కొంచెం ఆగ్రహించారనమాట. ఎట్లాగా
ఎందుకని ఆగ్రహించారంటే ఈ డచ్ స్పీకింగ్ పీపుల్కి ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క బెనిఫిట్స్ అంటే ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల వద్ద తర్వాత ఆర్థిక అభివృద్ధి వల్ల వచ్చిన బెనిఫిట్స్ చాలా లేట్గా వచ్చాయి అన్నమాట. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక అభివృద్ధి కానీ. సో ఈ విధంగా వచ్చిన బెనిఫిట్స్ డచ్ పీపుల్కి తర్వాత వచ్చినాయి అన్నమాట. సో ఈ డిఫరెన్సెస్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ యొక్క బెనిఫిట్స్లో ఫ్రెంచ్ మైనారిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెళ్ళినాయి అని ఈ డిఫరెన్సెస్ మధ్యలో కొంచెం టెన్షన్స్ రేజ్ అయినాయి ఇద్దరి మధ్యలో. డచ్ స్పీకింగ్ పీపుల్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు 1950s 1960s మధ్యలో అనమాట. ఆ తర్వాత బ్రుసెల్స్లో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అనమాట. బ్రుసెల్స్లో ఒక స్పెషల్ ప్రాబ్లం ఏంటంటే డచ్ స్పీకింగ్ పీపుల్ constituted a majority in the country but minority in the capital. సో క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో బ్రసెల్స్లో డచ్ స్పీకింగ్ పీపుల్ ఆ క్యాపిటల్ రీజియన్లో తక్కువ ఉన్నారు. ఓవరాల్ పాపులేషన్ కంట్రీ పాపులేషన్ చూసుకుంటే ఎక్కువ ఉన్నారు, మెజారిటీలో ఉన్నారు. కానీ పర్టికులర్ బ్రసెల్స్ విషయానికి వచ్చేటప్పటికి మైనారిటీలో ఉన్నారనమాట. సో అది అక్కడున్న డైనమిక్స్ బెల్జియంలో. సో ఇప్పుడు మనము శ్రీలంక గురించి తెలుసుకుందాము. శ్రీలంక ఎక్కడ ఉంటుంది ఏంటి మనందరికీ తెలిసిందే కదా. సో ఇది శ్రీలంక అనమాట. శ్రీలంకలో ఎట్లాంటి ఎథనిసిటీ ఉందో చూద్దాం. ఇప్పుడు సిన్హలీస్ ఉన్నారనమాట. ఈ షేడెడ్ ఏరియా ఉంది కదా, కాఫీ కలర్ షేడెడ్ ఏరియా, ఈ కలర్లో ఉన్న వాళ్ళంతా సిన్హలీస్ అనమాట. ఈ రీజియన్స్ని కవర్ చేశారు. ఆ తర్వాత శ్రీలంకన్ తమిళ్స్ ఉన్నారు, ఇండియన్ తమిళ్స్ ఉన్నారు. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో వీళ్ళంతా శ్రీలంకన్ తమిళ్స్ అనమాట, ఈ కలర్. ఆ తర్వాత ఈ డార్క్ బ్రౌన్ కలర్ ఏమో ఇండియన్ తమిళ్స్ ఉన్నారు. సో ఇండియన్ తమిళ్స్ ఎక్కువగా ఎందుకు శ్రీలంక వెళ్ళారో తెలుసుకొని చెప్పండి. తర్వాత ఈ డాటెడ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ముస్లిం ఆక్యుపెంట్ అదే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అనమాట. ఈ విధంగా శ్రీలంక యొక్క ఎథనిసిటీ మనకు అర్థమైంది, ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు ఏంటి అనేది. సో ఎక్కడ ఎంతమంది ఉంటారో చూద్దాము. మెజారిటీ సోషల్ గ్రూప్ అంటే మెజారిటీ ఉన్న సామాజిక వర్గం ఏంటిది అని అంటే సిన్హలా స్పీకింగ్ పీపుల్ అనమాట. 74% మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత తమిళ్ స్పీకర్స్ 18% మెంబర్స్ ఉన్నారనమాట. ఆ తర్వాత తమిళ్ స్పీకర్స్లో ఇందాక మనం చూసాం కదా, శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్ ఉన్నారు. ఆ రెండు సబ్ గ్రూప్స్లో ఉండేవాళ్ళు అంటే శ్రీలంకలో ఉండిన తమిళ్స్ని మనము శ్రీలంకన్ తమిళ్స్ అంటాము. ఆ రెస్ట్ మిగతా వాళ్ళు ఏంటంటే ఇండియా నుంచి ప్లాంటేషన్ వర్క్స్ కోసమని కొలోనియల్ పీరియడ్ అంటే మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు అక్కడ ప్లాంటేషన్ వర్క్స్ కోసము ఇక్కడ నుంచి కొంతమంది ఇండియన్స్ని తీసుకెళ్లారనమాట. ఆ డిసెంట్ ఉండే వాళ్ళందరినీ ఇండియన్ తమిళ్స్ అంటారు. అక్కడే లోకల్లో ఉన్న శ్రీలంకలో ఉండి తమిళ్ మాట్లాడే వాళ్ళని శ్రీలంకన్ తమిళ్స్ అంటారనమాట. సో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మనం లాంగ్వేజ్ పరంగా అక్కడ శ్రీలంక అంతా ఎట్లాగా డిస్ట్రిబ్యూట్ అయిందో చూసాము. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ సిన్హలా భాష మాట్లాడే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా బుద్ధిస్ట్ అనమాట, బుద్ధిజం పాటించే వాళ్ళు అనమాట. ఆ తర్వాత కానీ మోస్ట్ ఆఫ్ ద తమిళ్స్, ఎక్కువ శాతం తమిళ్స్ ఎవరు ఉండేవాళ్ళు, హిందూస్, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత 7% క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. క్రిస్టియన్ పాపులేషన్లో బోత్ తమిళ్ అండ్ సిన్హలాస్ ఉన్నారనమాట. సో రిలీజియన్ బేసిస్ మీద, లాంగ్వేజ్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా అది ఎట్లా డివైడ్ అయిందో చూసామన్నమాట. సో ఒక సినారియో చూద్దాము. బెల్జియంలో డచ్ మాట్లాడే కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డచ్ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ యొక్క మెజారిటీని అడ్వాంటేజ్ తీసుకొని, న్యూమరికల్గా అంటే లెక్క ప్రకారం మెజారిటీ ఉన్నారు కదా, వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు అనుకున్న విషయాన్ని ఫోర్స్ఫుల్గా మిగతా పాపులేషన్, ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు, జర్మన్ మాట్లాడే వాళ్ళందరి మీద ఫోర్స్ చేయొచ్చు. ఆ విధంగా చేస్తే ఎట్లాంటి విభేదాలు, ఎట్లాంటి పరిస్థితులకు దారి తీస్తుందో మనకు తెలిసిందే. శ్రీలంకలో ఏంటి, సిన్హలా కమ్యూనిటీ వాళ్ళది గ్రేటర్ మెజారిటీ 74% దాకా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మెజారిటీని యూజ్ చేసుకొని ఇంపోజ్ చేయొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో బెల్జియం ఏ విధంగా రియాక్ట్ అయింది, శ్రీలంక ఏ విధంగా రియాక్ట్ అయిందో మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. సో ఏ విధంగా పవర్ షేరింగ్ జరిగింది అనేది చూద్దాం ఇప్పుడు. సో శ్రీలంక పరిస్థితి చూద్దాం అనమాట. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే శ్రీలంకకి ఇండిపెండెన్స్ 1948లో వచ్చింది. సిన్హలా కమ్యూనిటీ, పాయింట్ నెంబర్ 2, సిన్హలా కమ్యూనిటీ మెజారిటీ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు మెజారిటీని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మెజారిటీ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు గవర్నమెంట్ ఫంక్షనరీని డామినేషన్ ఉండాలి అన్న ఒక
డెమోక్రటిక్ ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు. అంటే ఎవరైతే మెజారిటీలో ఉన్నారో వాళ్ళు ఆ మెజారిటీ వాళ్ళు నమ్మే రిలీజియను, ఆ మెజారిటీ వాళ్ళు పాటించే పద్ధతులు, తర్వాత మెజారిటీ వాళ్ళకి అనుకూలంగా ఉండేవి కంట్రీ మొత్తం ఇంప్లిమెంట్ చేయడాన్ని మెజారిటేరియనిజం అంటారనమాట. సో మెజారిటేరియన్ మెజర్స్ అంటే ఇవే అనమాట. సో ఈ సిన్హలా సుప్రీమసీ అంటే సిన్హలాస్ ఇక అన్నిటికంటే అత్యుత్తమం టైప్లో సిన్హలాస్ ఏదనుకుంటే అది సిన్హలాస్ ఒక భాష, వాళ్ళు సిన్హలా భాష మాట్లాడతారు కాబట్టి అందరు దేశమంతా దాన్నే ప్రమోట్ చేశారు. గవర్నమెంట్ కూడా ఆ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకుంది అట్లా అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 1956 యాక్ట్ పాస్ చేసినప్పుడు సిన్హలా భాషని అఫీషియల్ భాషగా రికగ్నైజ్ చేశారు. అంటే 74% మెంబర్స్ సిన్హలాస్ ఉన్నారు, ఓకే. మిగిలిన తమిళియన్స్ అందరినీ డిస్రిగార్డ్ చేశారు. అంటే ఇంకా వాళ్ళని లెక్కలోకి తీసుకోలే. ఒక గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేసేటప్పుడు ఇంత భిన్నత్వం ఉన్నప్పుడు ఎవరైతే మైనారిటీలో ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేయలేదు. అలాంటప్పుడు ఏమైంది, గవర్నమెంట్లో అయినా కానీ, యూనివర్సిటీస్లో పొజిషన్స్ అయినా కానీ, గవర్నమెంట్ జాబ్స్ అయినా కానీ, వీటన్నిటిలో సిన్హలా అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేవరబుల్గా వచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఏమైంది, కొత్త కాన్స్టిట్యూషన్ స్టిపులేట్ చేసినప్పుడు స్టేట్ షాల్ ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్ బుద్ధిజం అని చెప్పారు. అంటే ఇక్కడ రిలీజియన్ విషయంలో కూడా మెజారిటేరియనిజం వచ్చిందనమాట. అంటే బుద్ధిజం సిన్హలాస్ మెజారిటీ ఉన్నారు, వాళ్ళు బుద్ధిజం పాటిస్తారు కాబట్టి కంట్రీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు, ఈ 74% కాదు, ప్రతి ఒక్కళ్ళని మిగతా వాళ్ళందరినీ డిస్రిగార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ మెజారిటీ వాళ్ళు పాటించే బుద్ధిజం రిలీజియన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది, తర్వాత ఫాస్టర్ చేస్తుంది. అంటే బుద్ధిజం ప్రమోట్ చేయడం కోసము, బుద్ధిజం ఎదుగుదల కోసము గవర్నమెంట్ వ్యవహరిస్తుంది అనమాట ఆ విధంగా. సో ఇలాంటి సందర్భాల్లో ఈ మైనారిటీస్ పాటించే రిలీజియన్స్ ఏంటేంటివి, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోలేదంటే ఇంకా వాళ్ళు నెగ్లిజిబుల్ అన్నట్టు, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ కల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, తర్వాత వాళ్ళ కల్చర్ని అసలు రికగ్నైజే చేయకపోవడము. సో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందనమాట. సో ఈ ఆల్ దీస్ ఇది చెప్పే కదా, ఇప్పుడు గవర్నమెంట్ మెజర్స్ ఏవైతే తీసుకుందో ఇప్పుడు దాకా మనం చూసింది, ఇవి ఇంక్రీజ్ ఫీలింగ్ ఆఫ్ ఏలియనేషన్ అమాంగ్ శ్రీలంకన్ తమిళ్స్ అనమాట. ఈ శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా వేరేగా చూస్తున్నారు అనమాట. ఏలియన్స్ అంటే తెలుసు కదా, వాళ్ళని ఒక ఏలియనేట్ చేయడం అనమాట. ఏలియనేట్ చేయడం అంటే అసలు వాళ్ళున్న ప్రదేశానికి, వాళ్ళున్న దేశానికి చెందరు అన్నట్టు వాళ్ళని పక్కకి పడేశారనమాట. వాళ్ళ సంస్కృతిని పట్టించుకోలేదు, వాళ్ళ భాషని పట్టించుకోలేదు, వాళ్ళ రిలీజియన్ని కన్సిడర్ చేయలేదు. సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇంకా సపరేటు, ఇంకా మనం ఇక్కడ చెందము అన్నట్టు వాళ్ళని ట్రీట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే బుద్ధిస్ట్ సిన్హలా లీడర్స్ వాజ్ సెన్సిటివ్ టు దేర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఈ బుద్ధిస్ట్ సిన్హలా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ సంస్కృతికి మాత్రమే రెస్పాండ్ అవుతూ ఉన్నారు, దాన్ని ఒక్కటే పట్టించుకుంటూ ఉన్నారు, సెన్సిటివ్గా ఉన్నారు ఆ విషయంలోనే. మిగతా విషయాలకు వచ్చేటప్పటికి అసలు సెన్సిటివిటీ లేదు. మిగతా వాళ్ళ కల్చరల్ రైట్స్కి కానీ, మిగతా వాళ్ళ లాంగ్వేజ్ రైట్స్కి కానీ, మిగతా తమిళ్ పాపులేషన్ కానీ, తర్వాత హిందూ, క్రిస్టియన్, ముస్లిం పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసలు పట్టించుకోలేదన్నమాట. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిలో మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ, వాళ్ళకి సమానమైనటువంటి పొలిటికల్ రైట్స్ అంటే రాజకీయంగా, తర్వాత జాబ్స్ విషయంలో వాళ్ళకి సమానంగా వాళ్ళని చూడలేదన్నమాట. సో ఈ పొలిటికల్ రైట్స్ చూడలేదు, తర్వాత డిస్క్రిమినేషన్ చేశారు, వాళ్ళని వేరుగా చూసేసేటప్పటికి వాళ్ళకి కొంచెం వాళ్ళు హర్ట్ అయ్యారనమాట. జనరల్గానే హర్ట్ అవుతారు కదా. సో ఆ విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఏవైతే అభిమానిస్తారో, వాళ్ళు ఏవైతే ఇష్టపడతారో అవన్నీ ఇగ్నోర్ చేస్తారనమాట. సో ఆ విధంగా మెజారిటేరియనిజం శ్రీలంకలో ఎస్టాబ్లిష్ అయింది. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది, ఆ ఉన్న పరిస్థితులను బట్టి సిన్హలాస్ తర్వాత తమిళియన్ కమ్యూనిటీస్ మధ్యలో సంబంధాలు చెడినాయి అనమాట. అంటే బాగా డిస్టర్బ్డ్, సంబంధాలు సరిలేవు, సత్సంబంధాలు లేకుండా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చేసినాయి అనమాట. కొంతపాటి కాదు, మేజర్ డిఫరెన్సెస్ వచ్చినాయి వాళ్ళ మధ్యలో. సో కొంచెం ట్రబుల్డ్ అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. సో మీరు ఊహించండి పరిస్థితులు ఎట్లుంటాయో. సో అల్టిమేట్గా శ్రీలంకన్ తమిళ్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు ఈ విషయానికి, వాళ్ళు సొంత పార్టీని లాంచ్ చేశారనమాట. ఎందుకు,
వాళ్ళ యొక్క పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి రికగ్నిషన్ తీసుకురావడం కోసం పార్టీని లాంచ్ చేసి ఆ తర్వాత ఆ పోరాటం ద్వారా తమిళ్ని కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ చేయమని పోరాడారు. ఇంకో విషయం కోసం వాళ్ళు పోరాడింది ఏంటి అని అంటే రీజనల్ అటానమీ, అంటే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడారు. ఆ తర్వాత అవకాశాల్లో సమానత్వం అన్నమాట, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఎటువంటి అవకాశాలు? సెక్యూరింగ్ ఎడ్యుకేషన్, తర్వాత విద్య విషయంలో, తర్వాత ఉద్యోగాల విషయంలో, ఈ విషయాల్లో వాళ్ళకి సమాన అవకాశాలు ఉండాలని పోరాడారనమాట. ఈ విధంగా ఒక పార్టీని లాంచ్ చేసి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏమైంది? వాళ్ళు ఏవైతే డిమాండ్ చేశారు, స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్ చేశారు కదా, వాళ్ళున్న ప్రావిన్సెస్లో, వాళ్ళు పాపులేటెడ్ అంటే తమిళ్ ప్రావిన్సెస్లో ఉన్నాయి. సో అవి ఎప్పటికప్పుడు డినై చేసుకుంటూ వచ్చారు, ఒప్పుకోలేదన్నమాట ఈ పర్టికులర్ డిమాండ్కి. అయినా కానీ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఎప్పటికప్పుడు డిమాండ్స్ చేస్తూనే ఉన్నారు. దేనికోసం? ఇండిపెండెంట్ తమిళ్ ఈలం, అంటే స్వతంత్ర తమిళ్ స్టేట్ కోసము డిమాండ్స్ చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా అపనమ్మకము క్రియేట్ అయిపోయింది అనమాట, డిస్ట్రస్ట్, నమ్మకం కుదరట్లేదు ఈ రెండు కమ్యూనిటీస్ మధ్యలో. ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్ లాగా అయిపోయి పెద్ద విభేదానికి దారితీసి దేనికి దారితీసింది? సివిల్ వార్కి దారితీసింది. సివిలియన్స్ అంటే ఏంటంటే ప్రజల్లోనే యుద్ధం అనమాట. ఆ ప్రజల్లోనే అంతర్యుద్ధం స్టార్ట్ అయిందనమాట. రెండు వర్గాలుగా ఉండిపోయి ఒకే కంట్రీలో ఉంటున్నారు, కానీ రెండు వర్గాలుగా ఉన్న ప్రజల్లో కూడా ఈ వ్యతిరేకత వచ్చేటప్పటికి చాలా చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అనమాట. మీరు ఎప్పుడన్నా శ్రీలంక శ్రీలంకలో జెనోసైడ్ అనలేము, కానీ శ్రీలంకన్ వైలెన్స్, సివిల్ వార్ గురించి గూగుల్లో చూసి లేదా ఏమన్నా మూవీస్ ఏమైనా ఉంటే చూడండి, తెలుస్తుంది ఈజీగా మీకు. చాలామంది, వేల మంది చనిపోయారు, కొంతమంది ఫ్యామిలీస్కి బతుకు తెరువు లేకుండా పోయింది. ఆ తర్వాత వాళ్ళు కంట్రీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా వీళ్ళు బెనిఫిట్స్ పొందుకోలేకపోయారు, చాలామంది ఇట్లా వెలివేయబడ్డారు అనమాట. సో ఈ సందర్భంలో సామాజికంగా, సోషల్గా, కల్చరల్గా, అంటే సాంస్కృతిక పరంగా, తర్వాత ఆర్థిక పరంగా ఈ సివిల్ వార్ వల్ల చాలా దెబ్బతిన్నారనమాట. ఎవరు? శ్రీలంక ప్రజలు, శ్రీలంకన్ గవర్నమెంట్, ప్రజలందరూ. ఈ సివిల్ వార్ ఎప్పుడు ఎండ్ అయిందంటే ఎండెడ్ ఇన్ 2009లో ఎండ్ అయిందనమాట సివిల్ వార్. ఆ విధమైన పరిస్థితి. సో మనం చూసాం కదా, సిన్హలాస్ మెజారిటీ ఉన్నారు, మెజారిటేరియనిజంని ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటి సమయంలో మైనారిటీస్గా ఉన్న తమిళియన్స్ ఒక విధంగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు రెస్పాండ్ అయిన విధము, వాళ్ళు వ్యవహరించిన విధంలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల రెండు వర్గాల మధ్యలో విభేదాలు వచ్చినాయి. అది సివిల్ వార్కి దారితీసింది. సో అది శ్రీలంకలో జరిగిన పరిస్థితి. ఇప్పుడు బెల్జియంలో ఏం జరిగిందో మనం చూద్దాం. నెక్స్ట్, అకామిడేషన్ ఇన్ బెల్జియం. సో బెల్జియంలో అకామిడేషన్ అంటే, బెల్జియంలో అకామిడేషన్ అని ఎందుకు అన్నారు అనేది మనం ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. జనరల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సర్దుకుపోవడము, అడ్జస్ట్ అయ్యి కలిసి ఉండడం అనమాట, అకామిడేషన్ అనమాట. సో బెల్జియంలో పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఎట్లా అంటే వాళ్ళు ఫస్ట్ ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి అని గమనించారు. సాంస్కృతిక పరంగా భిన్నత్వం ఉందని కూడా గమనించారు అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, బెల్జియం వాళ్ళు 1970 నుండి 1993 మధ్యలో అనేకమైన అంటే చాలాసార్లు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేశారు, అంటే సవరించారనమాట. ఏ విధంగా సవరించారు? ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా, ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఎటువంటి సంస్కృతి వాళ్ళు పాటిస్తున్నా, ఎటువంటి భాష మాట్లాడుతున్నా, ఎట్లున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా జీవించేలాగున, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా జీవించేలాగున, ప్రతి ఒక్కళ్ళకి సమాన హక్కులు ఉండేలాగా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్ని మార్చారనమాట. సో ఆ విధంగా అకామిడేషన్ ఇన్ బెల్జియం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు శ్రీలంకకి ఇక్కడికి పోల్చుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఏ విధమైన అకామిడేషన్ వీళ్ళు పాటించారో మనము చూద్దామన్నమాట. సో దానికి ముందు సివిల్ వార్ అంటే ఇగో డెఫినేషన్ ఇక్కడ ఉంది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సివిల్ వార్ అంటే ఎప్పుడన్నా ఎవరన్నా డెఫినేషన్ అడిగితే ఇదన్నమాట సివిల్ వార్. సో ఫస్ట్ పాయింట్, ఏ విధంగా వీళ్ళ కాన్స్టిట్యూషన్ని అందరికీ అనుకూలంగా, అందరూ శాంతియుతంగా ఉండేలా చేశారో చూద్దాం.
నంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షాల్ బీ ఈక్వల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో డచ్ మాట్లాడే వాళ్ళు మినిస్టర్స్లో డచ్ మాట్లాడే వాళ్ళ మినిస్టర్స్ ఎంతమంది ఉంటారో ఫ్రెంచ్ మాట్లాడే మినిస్టర్స్ కూడా అంతేమంది ఉంటారనమాట. సో అక్కడ ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ పర్టికులర్ విధంగా ఎందుకు ఉంచారంటే నో సింగిల్ కమ్యూనిటీ క్యాన్ మేక్ డెసిషన్స్ యూనిలాటరలీ. ఏకపక్షంగా ఏ ఒక్క కమ్యూనిటీ వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు. ఖచ్చితంగా మెజారిటీ అవసరం కదా. ఇద్దరు సమానంగా ఉంటే ఒకటే కమ్యూనిటీ వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేరు. ఎందుకంటే ఒక పర్టికులర్ రూల్ కానీ ఏదైనా చట్టం పాస్ అవ్వాలంటే మెజారిటీ కావాలి. సో కొంతమంది అందరూ ఆల్మోస్ట్ ఒక 50-60% మెంబర్స్ ఒప్పుకున్నారంటే రెండు కమ్యూనిటీస్ వాళ్ళు ఒప్పుకున్నట్టు కింద వస్తుంది. కాబట్టి ఆ విధంగా చట్టాలు పాస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా పవర్స్ ఇచ్చారు కానీ ఆ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయరు. వాళ్ళకి సపరేట్ పవర్స్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? మన ఇండియాలో లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేటప్పుడు ఇండియన్ ఫెడరలిజం మనం మాట్లాడేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయవు, సబార్డినేట్స్ కావు, వాటికి సపరేట్ పొజిషన్ ఉందన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా ఆ విధంగా ఈ స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారనమాట. ఆ తర్వాత బ్రసెల్స్ క్యాపిటల్ రీజియన్లో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కాబట్టి వాటికి సపరేట్ గవర్నమెంట్ ఉందన్నమాట. ఏ విధంగా ఉంటుందనంటే బోత్ ద కమ్యూనిటీస్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. అక్కడ ఉండే రెండు కమ్యూనిటీస్ ఈక్వల్గా రిప్రజెంట్ చేయబడతాయి. సో ఈ విధంగా అందరు సర్దుకుపోయేలాగున, అడ్జస్ట్ అయ్యి ఉండేలాగున, శాంతియుతంగా ఉండేలాగా వీళ్ళ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది శ్రీలంక పరిస్థితి ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి, రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కాకుండా కమ్యూనిటీ గవర్నమెంట్ అని ఉంటుంది అనమాట. ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. ఏ విధంగా ఎట్లాంటి ప్రజలు? వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. ఇప్పుడు డచ్ కమ్యూనిటీ గవర్నమెంట్ ఉందనుకోండి, డచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎలక్ట్ చేస్తారనమాట. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఈ లాంగ్వేజ్ కమ్యూనిటీ గవర్నమెంట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు ఉన్నాయి అంటే ఈ గవర్నమెంట్స్ యొక్క పవర్స్ ఏంటంటే కల్చర్కి సంబంధించి, సంస్కృతికి సంబంధించి, తర్వాత ఎడ్యుకేషన్ విద్యకి సంబంధించి, తర్వాత లాంగ్వేజ్ అంటే భాషకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి ఈ కమ్యూనిటీ గవర్నమెంట్స్ డీల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దాకా మీరు చూసినట్టయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉండుండొచ్చు. బెల్జియం ఒక కాన్స్టిట్యూషన్ కానీ బెల్జియం యొక్క ప్రభుత్వ వ్యవహారం పరిపాలనా వ్యవహారం కానీ ఎట్లా ఉండు కొంచెం కాంప్లికేటెడ్గా ఉండుండొచ్చు. కానీ అందరికీ అర్థమైంది కాబట్టి దీన్ని ఎటువంటి సివిల్ స్ట్రైఫ్ అంటే ప్రజలలో ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఈ రెండు మేజర్ కమ్యూనిటీస్ కలిసి ఉండగలిగేలాగానే ఉన్నాయి కాబట్టి చాలా శాంతియుతంగా బెల్జియం నడుస్తూ ఉంది. అందుకనే ఎప్పుడన్నా ఈ యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ ఏమన్నా ఉంటే వాటికి బ్రసెల్స్ ఒక హెడ్ క్వార్టర్ లాగా ఎందుకు భావిస్తారంటే సింబాలిక్గా ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండేలాగా ఉంది కాబట్టి ప్రపంచం అంతా కూడా అలా ఉండేలాగా. సో అదనమాట సింబాలిక్గా సూచించడం అనమాట. సో యూరోపియన్ పార్లమెంట్ కూడా బ్రసెల్స్లోనే ఉంటుంది. సో ఈ బ్రసెల్స్ అనేది ఒక ఏమంటారు అకామిడేటివ్ స్టాండ్స్, అంటే అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా జీవించడానికి ఒక చిహ్నంలా మారిందనమాట. అందుకని మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంటాయి. సో ఇప్పటిదాకా ఈ రెండు పరిస్థితులు మనం చూసామన్నమాట. ఇప్పుడు చూడండి, బోత్ డెమోక్రసీస్, రెండు ప్రజాస్వామ్యాలే, కానీ వాళ్ళకున్న భిన్నత్వాన్ని డీల్ చేసిన విధానము, తర్వాత వాళ్ళు పాటించిన పవర్ షేరింగ్ విధానం ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒక కంట్రీ యొక్క యూనిటీ, ఒక కంట్రీ యొక్క ఏకత్వము ఎట్లా తెలుస్తుందంటే ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్స్ని, ప్రతి ఒక్కళ్ళ ఇష్టాలని మనం రెస్పెక్ట్ చేసినప్పుడు. డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, సంస్కృతులు ఉంటాయి. మ్యూచువల్గా పరస్పరంగా అర్థం చేసుకొని పరస్పర గౌరవం ఇచ్చుకుంటూ తర్వాత పవర్ షేరింగ్ని ఈక్వల్గా ఇచ్చుకుంటూ ఉండటం వల్ల ఎంత శాంతియుతంగా బెల్జియం ఉందో మనం చూసాము. మెజారిటేరియనిజము, డామినేట్ చేయడం పాటించి తర్వాత పవర్ షేర్ చేసుకోకుండా
ఉన్న శ్రీలంక పరిస్థితి సివిల్ వార్కి ఏ విధంగా దారితీసిందో మనం చూసాము. సో ఈ విధంగా పవర్ షేరింగ్ ప్రజల జీవితాల్లో శాంతి భద్రతల విషయంలో ఎంత ఇంపాక్ట్ పడుతుందో ఇప్పటిదాకా మనం చూసామన్నమాట. సో ఇప్పుడు వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్ తెలుసుకుందాము. సో ఇప్పటి నుంచి ఏ ఎగ్జాంపుల్ పవర్ షేరింగ్ సంబంధించి ఎగ్జాంపుల్ ఎప్పుడు వచ్చినా కానీ బెల్జియం శ్రీలంక విషయాలే మనము కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే రెడ్యూస్ ది పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్. అంటే అర్థం ఏంటి? రెండు సామాజిక వర్గాల మధ్యలో ఘర్షణలు జరగకుండా కాపాడుతుంది అన్నమాట సరైన పవర్ షేరింగ్ ఉంటే. ఆ తర్వాత సోషల్ కాన్ఫ్లిక్ట్ ఆఫెన్ లీడ్స్ టు వైలెన్స్. ఎప్పుడైతే ఈ సామాజికంగా సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయో అది ఎప్పుడు హింసకి దారితీస్తుంది. హింసకి దారితీయడం వల్ల ఆ తర్వాత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఆ తర్వాత రాజకీయంగా స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు అనమాట. అందుకని పవర్ షేరింగ్ ఈజ్ ఎ గుడ్ వే టు ఎన్ష్యూర్ ద స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్ ఆర్డర్. ఒక రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే ఒక సమర్థవంతమైన పవర్ షేరింగ్ ఉండాలి అనేది ఫస్ట్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ ఏంటంటే పవర్ షేరింగ్ ఈజ్ వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిపాలన ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే పవర్ షేరింగ్. నీకు పవర్ షేరింగ్ ఉందంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయగలము. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారంటేనే పవర్ షేరింగ్ ఉందని అర్థం అనమాట. సో అట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, a legitimate government is one where citizens through participation acquire a stake in the system. అంటే ప్రజలని కూడా ఒక న్యాయమైనటువంటి ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది అని అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు, సిటిజన్స్, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పరిపాలనా వ్యవస్థలో పాలిభాగస్తుల్ని చేయడం అన్నమాట. సో ఆ విధంగా పవర్ షేరింగ్ అంటే ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ ఇట్లనే కాదు, ప్రజలకి కూడా కొంత స్టేక్ ఇవ్వడం అంట. ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని కూడా పవర్లో ఒక భాగం చేయడమే, పదవుల్లో భాగం చేయడమే. అది ఏ విధంగా జరుగుతాయి అనేది మెనీ మెకానిజమ్స్ ఉన్నాయి, అవి మనం ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఉన్న ఫస్ట్ 2 రీజన్స్ తెలుసుకున్నాం కదా, అందులో ఫస్ట్ రీజన్ ప్రుడెన్షియల్ రీజన్ అంటే వివేకవంతమైన ఒక ఆస్పెక్ట్ అనమాట. సెకండ్ది ఏంటంటే మారల్ ఆస్పెక్ట్, అంటే నైతికతకి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ప్రుడెన్షియల్ రీజన్ ఏంటంటే, ప్రుడెన్షియల్ రీజన్ వల్ల మనకి ఏమర్థం అవుతుంది? బెటర్ అవుట్కమ్స్, అంటే మంచి అవుట్పుట్ ఉంటుంది, కరెక్ట్గా తెలుస్తుంది, ఈ విధంగా పవర్ షేరింగ్ చేయడం వల్ల మంచి అవుట్కమ్ ఉంటుంది అన్నమాట. తర్వాత మారల్ రీజన్, నైతిక రీజన్స్ వల్ల మనకి ఏంటి తెలుస్తుంది అంటే పవర్ షేరింగ్ ఈజ్ వాల్యుబుల్, అంటే పవర్ షేరింగ్ చాలా విలువైనది అనేది మనము అర్థం చేసుకోవాలి. సో ఇది చదవండి, ఖలీల్స్ డైలమ్మా. ఈ స్టోరీ చదివితే పవర్ షేరింగ్ ఏ విధంగా జరిగింది అనే తెలుస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు ఎంత అర్థమైందో తెలుస్తుంది. ఈ కేస్ స్టడీ అంతా చదవండి, మీకు మీరే ఆన్సర్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఇక్కడ నుంచి మీరు క్లియర్ కట్ నోట్స్ చేసుకోవాలన్నమాట. జనరల్గా మీరు నోట్స్ ఎక్కడి నుంచి చేసుకోవాలి అని అంటే ఇక్కడ నుంచి, ఇప్పుడు ఆ పైన జరిగిన ఎగ్జాంపుల్స్ అన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి మీరు నోట్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇదన్నమాట ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఫస్ట్లో ఏమనుకునే వాళ్ళంటే గవర్నమెంట్కి ఉండే పవర్ ఏదైతే ఉందో అదంతా ఒక పర్సన్ దగ్గర ఉండాలి, తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ దగ్గర ఒక సెంట్రల్ లొకేషన్లో ప్లేస్ చేసేసి ఉండాలంట. అంటే మేజర్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో, మేజర్ రూల్స్ ఏవైతే చేస్తారో అవన్నీ ఒకటే ప్లేస్ నుంచి జరగాలి అనే ఒపీనియన్లో, ఆ థాట్లో ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు అనంటే ఇట్లాగా పవర్ షేరింగ్ జరిగి మల్టిపుల్ అథారిటీస్కి పవర్ ఉంది అని అంటే క్విక్ డెసిషన్ మేకింగ్ చేయలేరు. దాని ద్వారా ఏ డెసిషన్స్ అయితే తీసుకున్నారో వాటి ఎన్ఫోర్స్మెంట్ కూడా త్వరగా చేయలేరు అనేది అంతకుముందు ఉన్న ఒక ఒపీనియన్ అనమాట. ఎప్పుడు చాలా వరకు కంట్రీస్ అవే నమ్ముతూ వచ్చారు, అవే పాటిస్తూ కూడా వచ్చారనమాట. మెల్లగా ఏమైందంటే కాలం గడిచే కొద్దీ, తర్వాత రాజకీయ వ్యవస్థ మారే కొద్దీ, ఎప్పుడైతే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందో
వాళ్ళే ప్రజాస్వామ్య వ్యవస్థ బట్టి ఏమనుందంటే వన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పవర్. రాజకీయంగా పవర్ ఏదైతే ఉందో, అధికారం ఏదైతే ఉందో దానికి ఆధారం ఎవరంటే ప్రజలు అన్న విషయాన్ని డెమోక్రసీ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. సో మీరు ఎప్పుడైనా డెమోక్రసీ గురించి ఎక్కడైనా రాయాలనుకుంటే ఈ లైన్స్ రాయొచ్చు అనమాట. సో డెమోక్రసీ ప్రకారం ఏంటి, పీపుల్ రూల్ దెమ్సెల్వ్స్ అంటే ప్రజలు వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. స్వయం పరిపాలన, స్వయం ప్రభుత్వంగా ఉండే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రజలు పరిపాలించుకుంటారు అనేది దాని మీనింగ్ అనమాట. గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రెస్పెక్ట్ డైవర్స్ గ్రూప్స్ అంటే విభిన్నంగా ఉన్న గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని గౌరవిస్తుంది అని అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనుకున్నది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత పాలసీ షేపింగ్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గళాన్ని విప్పొచ్చు, వాళ్ళు అనుకున్నది చెప్పవచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ని వ్యక్తపరచవచ్చు. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో అనేక విధాలుగా ఇప్పుడైతే మనకి సోషల్ మీడియా కూడా వచ్చేసింది. తర్వాత ఒపీనియన్స్ ద్వారా, ఎడిటోరియల్స్ ద్వారా అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఉండే ఒక పరిపాలనా వ్యవస్థ, ప్రతి పౌరుడికి భాగం ఉండే ఒక పరిపాలనా వ్యవస్థనే మనము డెమోక్రసీ అన్నాం అనమాట, ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నాం అనమాట. సో ఇన్ మోడర్న్ డెమోక్రసీస్, ఆధునిక ప్రజాస్వామ్యాల్లో ఏ విధమైన పవర్ షేరింగ్ జరుగుతుందో మనము చూద్దాము. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, నోట్స్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మీకు ఇట్లా మైండ్లో ఉండిపోవాలి ఇక్కడ నుంచి జరిగే క్లాస్ అంతా. సో పవర్ ఈజ్ షేర్డ్ అమంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇంతకుముందే చెప్పాం కదా, డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే లెజిస్లేచర్ అంటే చట్టాలు తయారు చేసేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ అంటే చట్టాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, తర్వాత జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అనమాట. సో దీన్ని ఏమంటామంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటాం అనమాట. సో ఎందుకు అని అంటే ఇట్లా, అంటే వీటి మధ్యలో డివిజన్ హారిజాంటల్గా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అట్లాగా. ఆ తర్వాత ఇది ఎందుకు ఉండాలి అని అంటే ఫస్ట్ అండ్ థింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు లెజిస్లేచర్ ఒక చట్టం తీసుకొచ్చింది, ఆ చట్టం కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా లేదా అనేది జ్యుడిషియరీ చూస్తుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళు చేసిన లెజిస్లేచర్ చేసిన చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ లా ప్రకారము వెళ్తుందా లేదా, లా ప్రకారము ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని జ్యుడిషియరీ చూస్తుంది. ఎప్పుడైనా లెజిస్లేచర్ వాళ్ళు ఏదన్నా చట్టాన్ని కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా, రాజ్యాంగ విరుద్ధంగా చేసినట్టయితే జ్యుడిషియరీ దాన్ని అల్ట్రా వైర్స్గా డిక్లేర్ చేస్తుంది, అంటే చెల్లదు అన్నట్టు చెప్పేస్తుంది అనమాట. అదేవిధంగా వీళ్ళు చేసిన చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లా ప్రకారం ఇంప్లిమెంట్ చేయకపోతే జ్యుడిషియరీ దాని సంగతి చూసుకుంటుంది. జ్యుడిషియరీ దాని ప్రకారము శిక్ష వేయడము, జడ్జిమెంట్ ఇస్తుంది. అదే జ్యుడిషియరీ ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్స్ ఇచ్చేస్తుంది అనుకోండి, జ్యుడిషియరీ ఫుల్ ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్స్ ఇచ్చేస్తుంటే ఈ లెజిస్లేచర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆ విషయాల్లో ఒక చట్టం తీసుకురావచ్చు లేదా రాజ్యాంగ సవరణ కూడా తీసుకురావచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్గన్ మధ్యలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరికి అన్లిమిటెడ్ పవర్స్ లేవు, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పవర్స్లో పరిమితులు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మనకి పవర్ షేరింగ్లో బ్యాలెన్స్ జరుగుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అమాంగ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతాయి అనేది అర్థం అవ్వాలన్నమాట. సో అదేవిధంగా ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉంటాయి మనకి. మీకు ఒక విషయం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్టేట్ లెవెల్లో కూడా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఉంటాయి, కానీ జ్యుడిషియరీ స్టేట్కి సపరేట్గా ఉండదు. ఎందుకు అని అంటే మన ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనం ఫ్యూచర్ క్లాసెస్లో మీరు ప్లస్ కోర్స్, మరి ముఖ్యంగా ప్లస్ కోర్సు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా డీటెయిల్డ్గా అక్కడ మాట్లాడడం జరిగింది వీటి గురించి. సో నెక్స్ట్ అనమాట, సో చెప్పా కదా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో మీకు ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది ఎట్లా ఏంటంటే. తర్వాత నెక్స్ట్ పవర్ షేరింగ్ ఏంటంటే అమంగ్ గవర్నమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. దీన్ని మనము
వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటాము. అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఉంది కాబట్టి, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో టాప్లో ఉంది పవర్. తర్వాత నేను మీకు జాగ్రత్త వినండి, నేను తర్వాత స్టేట్ గవర్నమెంట్ అంటున్నాను, దాని కింద స్టేట్ గవర్నమెంట్ అనట్లేదు. ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండవు. మన కాన్స్టిట్యూషన్లో వాటికి సపరేట్ పవర్స్ అండ్ అధికారాలు ఇవ్వబడినాయి అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉంది, తర్వాత మనకి లోకల్ బాడీస్ ఉన్నాయన్నమాట. అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్ అన్నమాట. నగరపాలికాస్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. నగరపాలికాస్ అంటే మున్సిపాలిటీస్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పంచాయతీలు, ఇవన్నమాట. సో ఈ విధమైన పవర్ షేరింగ్ మెకానిజం ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, ఇది నెక్స్ట్ చాప్టర్లో పనికి వస్తుంది. దీన్ని ఫెడరల్ పవర్ షేరింగ్ అంటాం అనమాట, సమాఖ్య విధానం అని అంటాము. సో దాని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి. సో ఈ విధంగా ఇండియాలో పవర్ షేరింగ్ విధానం 2 రకాలుగా ఉంది, మనం గమనించామన్నమాట. సో ఇక్కడంతా ఇప్పటిదాకా నేను చెప్పిందే ఉందన్నమాట. సో మున్సిపాలిటీస్, పంచాయత్స్. సో ఈ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్కి కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉండి 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా షెడ్యూల్ 11 and 12 వీటి గురించి డీల్ చేస్తూ ఉంటాయి అన్నమాట, లోవర్ లెవెల్లో గవర్నెన్స్ విషయంలో. సో ఇవంతా మీరు చదివితే మీకు అర్థమైపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. ఇది నెక్స్ట్ ఏంటంటే పవర్ షేరింగ్ అమంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. వేరు సామాజిక వర్గాల్లో పవర్ షేరింగ్ అనమాట. మనం బెల్జియం విషయంలో కమ్యూనిటీ గవర్నమెంట్ అని చూసాం కదా. ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ లాంగ్వేజ్ పరమైన, తర్వాత కల్చర్ అంటే సంస్కృతి పరమైన, తర్వాత ఎడ్యుకేషన్ పరమైన ఇష్యూస్ని డీల్ చేసేటప్పుడు ఈ కమ్యూనిటీ గవర్నమెంట్స్ ఈ కమ్యూనిటీ గవర్నమెంట్స్లో డీల్ చేస్తూ ఉంటారు. సో ఆ లెవెల్లో అనమాట, డిఫరెంట్ సోషల్ గ్రూప్కి. సో ఈ లెవెల్లో వాళ్ళకి పవర్స్ ఎందుకు ఉంటాయి అని అంటే, బేసికల్లీ సోషల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, సామాజికంగా వెనుకబడి బలహీన వర్గాలు ఏవైతే ఉంటాయో, వీళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం అనమాట, వీళ్ళని పైకి తీసుకురావడం కోసము మనము ఈ పర్టికులర్ విధానాన్ని పాటిస్తూ ఉంటాం. సో ప్రాక్టికల్గా, వ్యవహారికంగా ఎట్లా మనము వీటిని ఇంప్లిమెంట్ చేస్తామంటే, రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. పంచాయతీరాజ్ సిస్టంలోకి వెళ్తే ఉమెన్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది, ఏది మెంబర్షిప్లో ఉంటుంది. తర్వాత చైర్పర్సన్స్గా ఉండే పొజిషన్స్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని సోషల్ గ్రూప్స్కి, డైవర్స్ సోషల్ గ్రూప్స్కి మనము స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ డైవర్స్ సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉన్నారు చారిత్రాత్మక రీజన్స్ వల్ల. సో అలాంటి వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో లేదా గవర్నెన్స్లో ఇంక్లూడ్ చేసేలాగా మనము ఒక స్పేస్ క్రియేట్ చేసామన్నమాట. సో అది థర్డ్ థింగ్. తర్వాత ఏంటంటే పవర్ షేరింగ్ అగ్రిమెంట్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అని ఉంటాయి. ఈ ప్రెషర్ గ్రూప్స్ అని ఏంటంటే మీరు అడగవచ్చు, ఇప్పుడు సిఐఐ అని ఉంటుంది, కామర్స్కి సంబంధించింది. తర్వాత ఫిక్కీ అని ఉంటుంది. తర్వాత ఆల్ ఇండియా కిసాన్ సభ ఉంటాయి. తర్వాత కార్మిక సంఘాలు ఉంటాయి. సో ఇవన్నీ ప్రెషర్ గ్రూప్స్ అనమాట. ప్రెషర్ గ్రూప్స్ వర్క్ పరంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వర్కర్ యూనియన్స్ ఉన్నాయి, లేబర్ యూనియన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏ విధంగా ప్రెషర్ తీసుకొస్తారంటే, ఈ యూనియన్స్ అందరూ వాళ్ళ పర్టికులర్ లేబరర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఒక చట్టం చేసేటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్స్ని తెలుసుకోకుండా చట్టం వచ్చే విధంగా ఉండకుండా వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇది కనీస వేతనాలు చట్టం కింద, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ చట్టం, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఈ ప్రెషర్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ అన్నీ కొన్ని మూమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకి కొంత పవర్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ పవర్ కాకపోయినా ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుంది అనమాట వీళ్ళకి. చెప్పా కదా, కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో అందుకనే కార్మిక సంఘాలు ఉంటాయి, తర్వాత వర్కర్ యూనియన్స్ ఉంటాయి, ఫిక్కీ అని ఉంది, సిఐఐ అని ఉంటుంది, తర్వాత ఆల్ ఇండియా హోటలియర్స్ అసోసియేషన్ అని, హోటల్ ఓనర్స్ అసోసియేషన్లు. సో ఇట్లాగా యూనియన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట, చూపిస్తూ ఉంటారు ప్రతి డెసిషన్ మేకింగ్లో. సో ఇంకో విషయంకి వచ్చేటప్పటికి పొలిటికల్ పార్టీస్ మధ్యలో ఎట్లా ఉంటుందో చూద్దాం అనమాట. సో కాంపిటీషన్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
సో గమనించినట్టయితే పొలిటికల్ పార్టీస్ మధ్యలో కాంపిటీషన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కంప్లీట్గా పవర్ని వాటి చేతిలో పెట్టుకోకుండా ఇంకొకళ్ళు కాంపిటీషన్ వస్తూ ఉంటే వాళ్ళు కంట్రోల్ అవుతారు అనమాట. ఇప్పుడు కాంపిటీషన్ ఉండబట్టి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలో చూసుకుంటూ ఉంటారు. ఏ విధమైన భావజాలను ఉండాలి, తర్వాత ఏ విధంగా సోషల్ గ్రూప్స్ని వాళ్ళు అడ్రస్ చేయాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఒక్కళ్ళే ఉంటే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అయిపోతుంది. మనం నార్త్ కొరియా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ. అదే కాంపిటీషన్ ఉందనుకోండి పొలిటికల్ పార్టీస్ మధ్యలో, గెలవాలి అన్న ఒక ఉద్దేశం, తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశం. సో ఇలాంటి అన్ని ఐడియాలజీస్ ఎవరు బాగా సేవ చేయగలుగుతారో వాళ్ళు పవర్లోకి వస్తారు. సో ఏ ఒక్కళ్ళ చేతిలో పవర్ కంప్లీట్గా ఉండదు. పవర్ వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు తీసుకొచ్చే చట్టాలని బట్టి వాళ్ళ ప్రజలు రియాక్ట్ అవుతూ ఉంటారు, లేదా అపోజిషన్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మనము క్లియర్గా ఎక్కడ గమనిస్తామంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రతి పొలిటికల్ పార్టీ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. కోalition పాలిటిక్స్ మీరు ఎక్కడన్నా గమనించినట్టయితే, మరి ముఖ్యంగా 2004 నుంచి 2012 మధ్యలో కోalition పాలిటిక్స్, కోalition గవర్నమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో. సో ఈ ప్రెషర్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎవరెవరు ఉంటారు? ట్రేడర్ యూనియన్స్, బిజినెస్ పీపుల్ యూనియన్స్, ఇండస్ట్రియలిస్ట్స్, ఫార్మర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇందాక చెప్పే కదా, వీళ్ళందరూ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనమాట. వీళ్ళందరూ ఒక వర్గంగా, సామాజిక వర్గంగా ఫామ్ అయ్యి వీళ్ళకుండే ఒక ఉద్దేశాలు, వీళ్ళు ఏ విధమైన మార్పులు వాళ్ళ యూనియన్స్, వాళ్ళ సెక్టర్స్లో తీసుకురావాలనుకుంటున్నారో తెలియజేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా ప్రభుత్వం దానికి అనుగుణంగా చట్టాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? వీళ్ళు డైరెక్ట్గా పవర్ లేకపోయినా వీళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ ద్వారా గవర్నమెంట్ చేత చట్టాలు చేయించగలుగుతున్నారు, వాళ్ళ మేలు కోసం వాళ్ళు చేయించగలుగుతున్నారు. సో ఈ ప్రెషర్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే బ్రింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఒక విషయాన్ని, ఒక డెసిషన్ని ఫైనల్ చేసే విషయంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు అన్న విషయం 4th పార్ట్ ఆఫ్ పవర్ షేరింగ్ అనమాట. సో ఇన్ని విధాల పవర్ షేరింగ్ చూసాం కాబట్టి మనము నెక్స్ట్ చాప్టర్లో ఇంకా పవర్ షేరింగ్లో ఒక దాని గురించి డీటెయిల్గా చదువుకుంటాము. సో అప్పటిదాకా ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉండండి. ఇవి పర్టికులర్ చాప్టర్ మళ్ళీ రికార్డ్ చేయడానికి రీజన్ బ్యాడ్ క్వాలిటీ. అంతకుముందు ఆడియో క్వాలిటీ బాగాలేదు. సో ఇప్పుడు బాగుందని అనుకుంటున్నా. మీరు రివ్యూస్ పెట్టండి. ఇంకా ఇప్పటి నుంచి ఎన్సీఆర్టీ తెలుగులో రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా చదువుకోండి. అర్థం కాకపోతే డౌట్స్ అడగండి, కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ముఖ్యంగా ప్లస్ కోర్స్ యొక్క అడ్వాంటేజెస్ మీకు చాలా ఉంటాయి. ఆ ప్లస్ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మా ఎన్సీఆర్టీ తెలుగు అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు మీ క్వెరీస్ అడగవచ్చు, లేదా ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా పెట్టవచ్చు. అప్పటిదాకా టేక్ కేర్.